జూన్ 3 18 ఏళ్ల నిరీక్షణకు తెరపడిన రోజు. యావత్ భారతదేశం మొత్తం ఆర్సీబీ గెలుపు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న రోజు. 18 సంవత్సరాలు, 250 పైగా మ్యాచ్లు, ఎన్నో ఆశలు, ఎన్నో నిరాశలు, విమర్శలు, కష్టాలు ఇవన్నీ దాటుకొని ఈసాల కప్ నమ్దే అంటూ తన కలను నెరవేర్చుకున్నారు. వివరాల్లోకి వెళితే, ఆర్సీబీ జట్టు 2008లో ఐపీఎల్లోకి ప్రవేశించింది. వీరికి 2009, 2011 మరియు 2016లో ఫైనల్కి చేరినప్పటికీ విజయం దక్కలేదు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్, గ్రిస్కెల్ లాంటి స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్టు ఈసాల కప్ నందే అనే నినాదంతో అభిమానులను ఆకర్షించింది, కానీ టైటిల్ మాత్రం గెలవలేకపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ ఖాతాలో 5 కప్పులు గెలిచాయి. 3 ఏళ్ల ముందు ఐపీఎల్లో అడుగుపెట్టిన తొలి సీజన్లోని గుజరాత్ టైటాన్స్ సైతం కప్పు కొట్టినా ఆర్బీఐ మాత్రం ఎంత ప్రయత్నించినా విజేతగా నిలవలేకపోయింది. విరాట్ ఆటగాడిగా, కెప్టెన్గా కప్పు కల నెరవేర్చుకోవడానికి ఎంతో శ్రమించాడు, కానీ ప్రతిసారి నిరాశ మిగిలింది. ఆర్సీబీ 2025 సీజన్ కోసం 22 మంది ఆటగాళ్లతో బలమైన జట్టును రూపొందించింది. మెగా వేలంలో విరాట్ కోహ్లీని 21 కోట్లకి, రజిత్ పాటీదార్ని 11 కోట్లకి కొనుగోలు చేసింది. ఆర్సీబీ 2025 జట్టుకి కెప్టెన్గా రజిత్ పాటీదార్ను ప్రకటించినప్పుడు ఎక్కువగా విమర్శలు వినిపించాయి. జట్టును చూస్తే అంత గొప్పగా ఏమీ అనిపించడం లేదని, దీంతో ఈసారి కూడా కప్పు గెలవడం కష్టమే అనుకున్నారు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో విజయాలు సాధించినా ఐపీఎల్లో మాత్రం కప్పు సాధించలేకపోవడం విరాట్కు నిరాశను మిగిల్చేది. ఇంకా విరాట్ అభిమానులు మాత్రం విరాట్ కెరీర్ ఎండింగ్ గురించి గుసగుసలు వినిపిస్తున్న వేళ ఇక ఆ కల నెరవేరకుండానే అతని ఆటకు గుడ్ బై చెప్పేస్తాడేమో అని అభిమానులు కంగారు పడ్డారు. కానీ జూన్ 3, 2025న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించింది. విరాట్ కోహ్లీ 43 రన్స్ చేసి జట్టుకు మద్దతుగా నిలిచాడు. విజయం సాధించిన తర్వాత కోహ్లీ కన్నీటి పర్యంతమయ్యారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు విరాట్ కప్పు కోసం ఎంత శ్రమించాడు, ఎంతగా ఎదురు చూశాడు. ఆర్సీబీ గెలుపుని భారతదేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే ఇది కేవలం ట్రోఫీ మాత్రమే కాదు, కోటి మంది కల, 18 ఏళ్ల నిరీక్షణ. ఈ మ్యాచ్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎన్ని ఓటములు ఎదురైనా వదిలిపెట్టకుండా నిరీక్షణతో, ఓపికతో ఎదురు చూస్తే విజయం మనదే. ఈసాల కప్ నందే నినాదం నిజమైంది.